ఇక ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టీసీలో ఎప్పుడైతే ఫ్రీ ప్రయాణం పెట్టినో మహిళలకు ఆర్టీసీ ఘోరంగా లాభాల్లో ఉన్నది, అద్భుతమైన లాభాల్లో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి ఇది అని చెప్పేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మాట్లాడదాం. ఒకసారి చూసుకుంటే ఆర్టీసీకి లాభాలు ఎట్లా, డిస్కంలకు నష్టాలు ఎట్లా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త చర్చ. ఆర్టీసీకి ఒక్క రోజులో 21.11 కోట్ల ఆదాయం. మహాలక్ష్మి పథకంతో కాసుల వర్షమని కాంగ్రెస్ ప్రచారం. మహిళలకు ఫ్రీ ప్రయాణంతో ఆర్టీసీకి లాభాలు వస్తే రైతులకు ఫ్రీ కరెంటుతో డిస్కంలకు కూడా లాభాలు వచ్చినట్టేనా? సో మగాళ్ళకు కూడా ఫ్రీ ఇస్తే ఆర్టీసీకి లాభాల పంటనే కదా. సో జీరో టికెట్ల డబ్బులు ఆర్టీసీ ఖజానాకు చేరితేనే లాభం వచ్చినట్లు. రేవంత్ సర్కారు ఒకవేళ చేతులు ఎత్తేస్తే డిస్కంల కథనే. ఇదంతా పైన పటారం లోన లొటారం టైపు. కాంగ్రెస్ మీడియా చేస్తున్న ప్రచారంతో తస్మా జాగ్రత్త. కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఎస్, మీరు చదివింది కరెక్టే. ఇప్పటి వరకు ఆర్టీసీ నష్టాల్లో ఉందని రాసిన పేపర్లన్నీ ఇప్పుడు లాభాల పంట అంటూ రాస్తున్నాయి కదా. రేవంత్ మీడియా రాస్తున్న వార్తలను చదివితే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. కానీ అసలు కథలోకి వెళితే విషయము బోధపడుతున్నది. ఆర్టీసీ విడుదల చేసినటువంటి తాజా లెక్కల ప్రకారము ఈ నెలలో అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయము 259 కోట్లు. ఇందులో గత సోమవారం నుంచి అంటే డిసెంబర్ 18 ఒక్కరోజే ఆర్టీసీకి వచ్చినటువంటి ఆదాయము 21.11 కోట్లు. ఈ లెక్కన ఆర్టీసీకి రోజుకి ఆదాయము పెరిగిపోతుంది. సో ఇక ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్ళిపోతుందని ఊహించుకోకండి. ఇది జస్ట్ మనకు చూపిస్తున్న ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా వేరే ఉంది. అదేంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టడంతో విపరీత రద్దీ పెరిగింది. ఇదంతా జీరో టికెట్ల రూపంలో ఇస్తున్న ఆర్టీసీ ఉచిత సౌకర్యం కింద వస్తోంది. సో ఆర్టీసీ ఈ డబ్బులను సర్కారు నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సర్కారు డబ్బులు ఇస్తుందో అప్పుడు వీళ్ళకు అసలైన లాభం వచ్చిందన్నమాట. రేవంత్ సర్కారు కనుక చేతులు ఎత్తేస్తే ఇక ఆర్టీసీకి మిగిలేది గుండు సున్నానే. ఈ లెక్కన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ లాభాల్లోకి దూసుకుపోతుంది. అంటే వ్యవసాయానికి ఉచిత కరెంటుతో ఇప్పుడున్నటువంటి నష్టాల్లో ఉన్న డిస్కంలు కూడా లాభాల్లో ఉన్నట్టే. కాబట్టి ఇది లాజిక్. ఈ లాజిక్ మర్చిపోతే ఎట్లా మరి? ఇప్పుడు మహిళలకు ఫ్రీ ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభాల్లో ఉంది అనుకుంటే మరి అలాగే వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి డిస్కంలకు కూడా అవి కూడా మరి నష్టాలు ఎట్లా ఉన్నట్టు, అవి కూడా లాభాల్లో ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు మొన్నటిదాకా ఏం రాసిర్రు? విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం కోసం పెట్టినప్పుడు ఏం రాసిర్రు? విద్యుత్ రంగానికి మొత్తం 81,000 కోట్ల అప్పు ఉంది, దాంట్లో డిస్కంలదే 56,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పి శ్వేతపత్రంలో వీళ్ళు రాసుకురు కదా. మరి 56,000 కోట్ల లాభంలో ఉంది అని రాయొచ్చు కదా. మరి నష్టాలు ఎట్లా రాస్తారు? దేనికోసం రాస్తారు? అంటే ఒకసారి ప్రభుత్వం మేము చెల్లిస్తాము అని చెప్పిన తర్వాత అది ఇచ్చినప్పుడే ఇచ్చినట్టు. ఇప్పుడు డిస్కంలకు ఆ 56,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేసరికి దాని మిత్తికి ఏడికైపోతుంది, ఏమవుతుంది? సో కాబట్టి ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇచ్చినట్టు లెక్క. ఈ లెక్కన ఆర్టీసీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఈ ఫ్రీ బస్ ఇలాగే కొనసాగుకుంటూ పోతూ ఉంటుంది. ఈ రావాల్సిన బిల్లులు ఇలా పేరుకుంటూ పోతూ ఉంటాయి. ఇక రాను ఏమవుతుందంటే ఇది 100 కోట్లది 1000 కోట్లకు చేరుతుంది. ఆ 1000 కోట్లకు పోయినాక ఇప్పుడు 3 నెలల క్రితంది ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఆ లోపల ఈ గుట్ట వేరుకుంటూ పోతుంది. ఇక ఈ లెక్కన నిన్నటి నుంచి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది. అసలు ఆర్టీసీ లాభాల్లో ఉంది అంటే ఎట్లా, ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది. బేసిక్గా అందులో కూర్చున్నటువంటి కండక్టర్లది ఎట్లా ఉంటుందంటే, కండక్టర్లది ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి బస్సులో పనిచేస్తున్న కండక్టర్లది వీళ్ళ ఆక్యుపెన్సీని బట్టి వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఎక్కువ మంది ఎక్కి ఎక్కువ మంది ప్రయాణం చేస్తే వాళ్ళకు కొంత అలవెన్సెస్ వస్తాయన్నమాట. సో ఆ లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళు కండక్టర్లు ఈ కొత్త రకం దందా స్టార్ట్ చేసిరు. ఏందదంటే ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం 100% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాన్ని కన్నా ఎక్కువ జీరో టికెట్లు కొడుతున్నటువంటి ఆర్టీసీ కండక్టర్లు. మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్తున్నటువంటి TS34 TA 5189 బస్సుల్లో కండక్టరు గండీడు జానపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టికెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని అంతా తన ఫోన్లో చిత్రీకరించిండు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ బస్ స్టాప్ కాడ ఎక్కకపోయినా కానీ ఎక్కినని చెప్పేసి ఒక 10 టికెట్లు,
ఇంకా జీరో టికెట్లే కదా, ఈయన చూపించేది లేదు కదా. ఇప్పుడు ఈ బస్సుల ఎక్కితే ఆ టికెట్ కొనుక్కుంటేనేమో పైసలు చూపించాలి, పోయినాక ఆడ డిపోలా పైసలు చూపించేది జీరో టికెట్లేనా, ఏముంది అయిపోయేది ఏముంది. ఈడు ఎక్కకపోయినా కానీ ఓ 20 మంది ఎక్కిర్రు, ఇంకా ముంగలుకోవాలి, ఇంకో దగ్గర ఎక్కకపోయినా ఇంకో 20 మంది ఎక్కిర్రు, టికెట్లు కొట్టాలి, చించాలి, పక్కన వాడేయాలి, అయిపోయాయి. జీరో టికెట్లు ఎంత పోతే అంత అనమాట. ఈ లెక్కల ఆర్టీసీకి బొక్క, ఆర్టీసీకి ఏం లేదు, ప్రభుత్వానికే బొక్క అనమాట. జనాలు ఎక్కకపోయినా ఎక్కినని. ఇంకా దీంతో ఇప్పుడు ఏమైంది, మహిళలందరికీ ఫ్రీగా ఇచ్చేవరకే వాళ్ళకి కేటాయించిన సీట్లనే కాకుండా మొత్తం మగవాళ్ళ సీట్లలో కూడా కూర్చుంటారు రానుంచిందాక. ఈ మగవాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్నటువంటి మగవాళ్ళేమో నిలబడాల్సి వస్తుంది. మొన్న ఒక ఆయన వీడియో చూపిస్తా మీకు, ఎక్కడ పోయేది ఇదా, హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అని చెప్పి, లేకపోతే మొగోళ్ళ వాటికే ఒక సీట్లనే పెట్టి ఉపాయం చేయండి. ముందర చూడండి, ఇప్పటిదాకా లొల్లి పెట్టుకోరు, నేను కెమెరా తీస్తున్నాను పని చేసిరు. దయచేసి డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులనే పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి. ఫుల్ టైట్ అయిపోయింది బస్సు, కనీసం 70-80 కిలోమీటర్లు పోవాలంటే ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. 150 కిలోమీటర్లు ఈ పెద్ద మనిషి ఎంత దూరం పోవాలనే, 150 కిలోమీటర్ల వరకు ఇచ్చాను అనుకోండి, నిలబెట్టుకోవాలనే. ఆడలు ఎన్ని సీట్ ఇస్తారు అలాంటి ఇప్పుడు బదనాం పెడతారు. అవసరమైతే మనమే ఇళ్ళ ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మనమే దాడి చేస్తారు. అట్లా ఉంది పరిస్థితి. పాపం పైసలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి, నిలబడాలి. 150 కిలోమీటర్లు సూర్యాపేటకు పోయిందాక నిలబడాలంట. అట్లనే ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టడం తప్పేం కాదు, కానీ ఆడోళ్ళు కూర్చున్న దాంట్లో ఆడోళ్ళు కూర్చోవాలి, మొగోళ్ళు కూర్చుంటే మొగోళ్ళు కూర్చోవాలి. వీళ్ళు ఫ్రీ టికెట్ ఇచ్చారు, బేసిక్గా లేడీస్ నిలబడితే ఎవరు చూస్తా ఊకోరు, కూర్చో అమ్మ అంటారు. ఇక అది చూసుకొని మొత్తం ఆనుంచిందాక అంతా బస్సులు అంతా లేడీసే ఎక్కుతున్నారంట. ఇంతేందుకు చాలామంది ఆ లేడీస్ కూడా అంటున్నారు, ఎందుకు పెట్టింది ఇది పనికి వాళ్ళ పనికి, ఏదో ముసలోళ్ళకు చదువుకుంటే వాళ్ళకు వాళ్ళకి పెట్టే బాగుండు, కానీ అందరికీ ఫ్రీ పెట్టే వరకే ఇక పనున్నమ్మా పని లేనమ్మా. నిన్న ఇంకొక ఆయన వీడియో ఉంటుంది, అది ఒకసారి పెట్టాయి. అది పోయి మేకప్ వేసుకొని పేరెంట్ లవ్లు పూసుకొని మళ్ళీ చెక్తుందంట. దొరకలేదా వీడియో, ఏదో ఉంది, పేరెంట్ లవ్లు పూసుకొని ఎక్కుతుందంట. మళ్ళీ ఈ నుంచి ఆడదాకా పోతుంది, మళ్ళీ ఆడ పేరెంట్ లవ్లు పూసుకొని ఇటు ఎక్కుతుందంట. ఈ ఆడోళ్ళకి ఏమో తిరగమని చెప్తే ఇట్లా ఆడికి తిరుగుడు ఈడికి తిరుగుడు టైంపాస్ మాత్రమే ఉంటుంది ముచ్చట. ఇక సజ్జనార్ మాట్లాడండి. ఏమంటారు సజ్జనార్, ఏమంటారంటే ఏమని పెట్టిండు, మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. తీవ్రంగా సార్ మొత్తానికి అసౌకర్యం కలుగుతుంది. మీరు ఒకసారి ఇక అర్థం చేసుకోవాలి. ఇక నీ మహాలక్ష్మి సలగుండా ఏమైందంటే మొత్తానికి గీ నుంచి గాడికోతామా కూడా బాయికాడికోతామా కూడా ఇలా బస్ ఎక్కే పోతుంది అనమాట. జరంత దూరం ఉంటే బస్ సౌకర్యం ఉంటే ఆడ. సో కాబట్టి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇక ఇంతకుముందు ఆడాడ ఆపేటోళ్ళు ఎక్స్ప్రెస్ జర రిక్వెస్ట్ చేస్తే గీడు ఆపన్నా అంటే ఆపేటోళ్ళు. ఇప్పుడు ఏడ ఆపుడు లేదు, ఏం లేదు. బస్సుల సంఖ్య తగ్గిపోయింది, జనాలు ఏమో ఒకటేసారి వచ్చి మీద పడ్డారు, అంత ఆగం ఉంది, పంచకంతం ఉంది. రైట్. మరి ఈ లెక్కన ఆర్టీసీకి లాభాలు వస్తే మరి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి డిస్కంలకు కూడా లాభాలు ఉన్నట్టే. ఇవాళ డిస్కంలు ఎలాగైతే నష్టపోతున్నాయో మీరు చెప్తున్నట్టు, మన శ్వేతపత్రంలో చెప్పినట్టు డిస్కంలు నష్టాల్లో ఉన్నాయి, విద్యుత్ రంగం మీద అప్పు భారం అయిందని చెప్పేసి ఎలాగైతున్నారో రేపు అలాగే ఇదే ఫ్రీ ఇట్లనే కొనసాగితే, ఇలాగనే పర్యవేక్షణ లేకుండా అర్ధగా ఉంటే ఏమవుతుందంటే రేపన్నాడు ఆర్టీసీ కూడా ఇప్పటికే నష్టాల్లో ఉంది, అది ఇంకా ఘోరమైన నష్టాల్లో ఉంటుంది. అప్పటికి ఇంకా మొత్తం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కుప్పలుగా గుట్టలుగా పేరుకపోయి పరిస్థితి ఆడికొస్తుంది అన్నమాట.